కృపచేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదని జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదని జీవించుచు పునరుత్థానుడా నా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించేదని జీవించుచు స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించేదని జీవించుచు పునరుత్థానుడా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలోంచి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, క్షమించండి, 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. ఇంకా చదవండి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకే వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో చాలు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాట కొంచెం చాలాసార్లు మనం వినే ఉంటాము. మరలా నేను ఉదయం ఏ వాక్యం చెప్పాలి సాయంత్రం అనుకున్నప్పుడు ప్రభు ఈ మాటను జ్ఞాపకం చేశారు. మళ్ళీ రాత్రి ఎక్కడ కూర్చున్నప్పుడు ఈ మాటల నుంచి చాలా విషయాలు ప్రభు మాట్లాడుతున్నప్పుడు నా హృదయం చాలా సంతోషం అనిపించింది. దేవుడు మాట్లాడుతుంటే చాలా సంతోషం ఉంటుంది. హల్లెలూయా. ప్రభు విషయాలను, అర్థం కాని విషయాలను బయలుపరుస్తున్నప్పుడు చాలా సంతోషం ఉంటుంది. చాలాసార్లు బైబిల్లో ఉన్న వాక్యాలు పూర్తిగా మనకు అర్థం కావు. ఇప్పటికీ బోల్డ్ అర్థం కావు. నాకు నేను అన్నీ చెప్పేస్తున్నాను కానీ ఇప్పటికీ కూడా అర్థం కావు. అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. ప్రభు మనం ధ్యానిస్తూ ఉంటుండగా ప్రభు సడన్గా వాటిని బయలుపరుస్తుంటాడు. హల్లెలూయా. మనలో ఆసక్తి అధికమవుతున్న కొద్దీ దేవుడు ఏం చేస్తాడంటే వాటిని ఇంకా బయలుపరచడం ప్రారంభిస్తాడు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. కనుక మనం చాలాసార్లు మామూలుగా ప్రార్థన చేస్తాం, కానీ ఆత్మ వలన ప్రార్థన చేయాలి అంటున్నాడు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. ప్రార్థన వేరు, విజ్ఞాపన అనేది మనము ఒకసారి చేసి ఆపేసేది కాదు.
అది చాలా మరి అది దొరికేంత వరకు కూడా ప్రభుత్వం మనం ఏం చేయాలంటే విజ్ఞాపనం చేస్తూ ఉండాలి. మరి అనేకమైనటువంటి కారణాలు కూడా అంటే దేవునితో ఇంకా మీకు చెప్పాలంటే ఇప్పుడు అబ్రహాం చూడండి, అబ్రహాం దేవునితో మాట్లాడుతున్నప్పుడు కేవలం సొదొమ గొమొర్రాను రక్షించు అంటే లోతు కుటుంబాన్ని అక్కడ ప్రాంతంలో రక్షించు అని అడగట్లే, ఆ ప్రాంతాన్ని రక్షించమని అడగట్లే, దేవునికే ఏమో చెప్తున్నాడు, మరి ఇంతమంది నీతిమంతులు ఉంటే నువ్వు పాడు చేస్తావా, ఇంతమంది ఉంటే పాడు చేస్తావు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు దేవునితో విజ్ఞాపనం చేస్తూ విషయాలను ఇంకా ఏం చేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, విజ్ఞాపన అనేది ప్రార్థన కన్నా కొంత డీపర్. దేవుడు కూడా మాట్లాడుతున్నాడు, దేవుడు కూడా ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కనుక మనము ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. దానికన్నా ముందేముంది, ఆత్మ వలన. దేని వలన, ఆత్మ వలన చేయాలి. కనుక ఏ ఆత్మ ఇది, దేవుని యొక్క ఆత్మ వలన. కనుక అంటే దేవుని యొక్క ఆత్మ వలన అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మన ఆత్మలో ఒక ప్రేరేపణ ఇస్తాడు. ఆత్మలో ఏం చేస్తాడు, ప్రేరేపణ ఇస్తాడు. మనం జనరల్గా అన్ని విషయాలు మనకి ఏం ప్రార్థన చేస్తాం, అన్ని జనరల్గా ప్రార్థన చేస్తాం. మీరు ప్రార్థన చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇది నేను చేసిన ప్రార్థన కాదు అని చెప్పగలగాలి. అర్థమైంది మీకు? ఇది నేను చేసిన, ఆత్మ వలన మీరు ప్రార్థన చేస్తే మీరు ఏం చెప్తారంటే ఇది నేను చేసిన ప్రార్థన. అన్నిసార్లు మనం అలా చేయలేకపోవచ్చు, కానీ కొన్నిసార్లు మనము ఖచ్చితంగా చెప్తాం ఇది నేను చేసిన ప్రార్థన కాదు. ఇప్పుడు నేను కూడా కొన్నిసార్లు చెప్తాను ఇది నేను చేసిన ప్రసంగం కాదు అని నాకు తెలుస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆ సమయంలో నాకు మాటలు అందించినటువంటి సందర్భాన్ని బట్టి కానీ అప్పటికప్పుడు దేవుడు మాట్లాడినటువంటి విషయాలను కానీ నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ప్రసంగించలేదు, ఎవరు ప్రసంగించారు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, నాకు అర్థమైపోద్ది. అంటే ప్రభు ఏం చేస్తున్నారు, ఎవరితోనో మాట్లాడుతున్నారు. ప్రభు ఖచ్చితంగా దేవుని ఆత్మ మాట్లాడు. అలాగే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మనము ఆ అనుభవంలో ఉండాలి. ఆ అనుభవంలోకి రావాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధాత్మకు మనము ఎంతగా విధేయులమవుతామో, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా, మన హృదయాలు కఠినం చేసుకోకుండా మనం ఎంత సున్నితంగా అయిపోతామో పరిశుద్ధాత్ముడు మనలను అలా నడిపించడం ప్రారంభిస్తాడు. కనుక ఆత్మతో చేసేటువంటి అనుభవం వేరు, ఆత్మతో చేసే అనుభవం వేరు. ఆ ప్రార్థన మిమ్మల్ని ఎంతో ఆనందింపజేస్తుంది. ఆ ప్రార్థన గొప్ప కార్యాలు కూడా చేస్తుంది. జనరల్గా మీరు చేసే ప్రార్థనలు వేరు, మనం భారంతో మనం చేస్తాం కొన్ని. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ మనలో నుండి చేసేటువంటి ప్రార్థన. కనుక ఇది ఎంతగా మనం పరిశుద్ధాత్మకు సబ్మిట్ చేసుకుంటామో పరిశుద్ధాత్ముడు మనలో నుండి ఏం చేస్తాడు, ప్రార్థన చేపిస్తాడు. హల్లెలూయా. అలాగే అన్నీ ఇప్పుడు ఏ కృపావరాలు ఉన్నాయి అన్నీ కూడా అలాగే వస్తాయి. పాటలు పాడడం కానీ, నేను పాడుతున్నాను కానీ నన్ను పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు, మొదట అది ఆత్మ అలా మనల్ని ప్రేరేపిస్తే ముందు మనకే వచ్చేస్తుంది ఆనందం. అప్పుడు ఏం చెప్తాను చూడండి, సీక్రెట్ చెప్తాను. ఎవరు లేకపోయినా నువ్వు ఒక్కడు ఉన్న ఆనందిస్తావు. నువ్వు పాడుతున్నప్పుడు ఏంటి, ఎవరు లేకపోయినా నువ్వు ఒక్కడవే పాడుతున్నా, చాలామందికి ఎక్కువ మంది ఉన్నప్పుడు పాడాలని ఉంటుంది. చాలామందికి ఏముంటుంది, ఇది ఏం ప్రేరేపణ, శరీర సంబంధమైనది. శరీరం ఎప్పుడు ఏం కోరుకుంటుంది, నేను పాడింది అందరూ వినాలి అనుకుంటా. ఇప్పుడు ఆత్మలో వచ్చిన అనుభవం వేరు. ఇది మీకే కాదు, నాకే కాదు, అందరికీ వస్తుంది శోధన. నేను పాడుతున్నప్పుడు అందరూ వచ్చాక ఇవ్వండి అంటారు కొంతమంది, అందరూ వచ్చాక ఇవ్వండి అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది అందరూ చూడాలని. కానీ ఆత్మలో ఆనందిస్తున్నప్పుడు ఎవరు లేకపోయినా కూడా మనం పాడుతుంటే మనం ఆనందించవచ్చు. హల్లెలూయా. మనం ఆనందించడం కాదు, దేవుడు ఆనందిస్తాడు. మీకు ఇంకో విషయం చెప్తాను, దేవుడు ఆనందిస్తేనే నీకు ఆనందం. దేవుడు మన ఆరాధన ద్వారా ఆనందిస్తే మనకు ఆనందం. కనుకనే ఇది ఆత్మానుభవము అంటారు. దీన్ని ఏమనుభవం అంటారు, ఆత్మానుభవము. అలాగే ప్రార్థన కూడా అంతే. కొంతమంది బాగా ప్రార్థన చేశానా ఏంటి, బాగా ప్రార్థన చేశానా అని అడుగుతాం. బాగా
చాలా బాగా ప్రార్థన చేశారు. ఇదేంటి? వాళ్ళు చేసింది బాగుందా లేదో వాళ్ళకే తెలియదు, కానీ ఆత్మతో చేసినప్పుడు మేము ఎవరిని అడగవసరం లేదు, మీకు తెలిసిపోద్ది. నేను ఆత్మతో ప్రార్థించాను, హల్లెలూయా, నేను ఆత్మతో ప్రార్థించాను. అలాగే ప్రసంగించినప్పుడు కూడా మీకే తెలిసిపోద్ది దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరు ఏమి ఆ ప్రసంగం గురించి ఏమనకపోయినా ఎలాగున్నా మీకు తెలిసిపోద్ది. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని వాడుకున్నాడు కనుక. కొంతమందికి ప్రభువు నాతో మాట్లాడాడని కొంతమంది చెప్పరు, లేకపోతే దేవుడు మాతో చెప్పకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు వారితో మాట్లాడి నీకు తెలిసిపోద్ది. హల్లెలూయా. మన యొక్క ఉద్దేశము, మన గురి ఏమై ఉండాలంటే ఆత్మచేత మనము నడిపించబడాలి. అందుకే దేవుని కొత్త నిబంధన ఆత్మచేత మనము నడిపించబడిన ఎడల మనము దేవుని కుమారులమై ఉంటాము. కనుక ప్రార్థన కూడా ఆత్మ వలన అంటున్నాడు పౌలు. కనుక ఆత్మ వలన చేసేదే అద్భుతమైనటువంటి శక్తివంతంగా పనిచేస్తుంది. ఎప్పుడు ఆత్మ పనిచేస్తుంది అంటే శరీరం పనిచేయకపోతే ఆత్మ పనిచేస్తుంది. ఎప్పుడు పనిచేస్తుంది ఆత్మ? రెండు ఒకసారి పనిచేయవు. అర్థమైందా? చాలా విషయాలు, రెండు విషయాలు చెప్పాడు ప్రభు. ఇద్దరు యజమానులకు మీరు దాసులే ఉండరు అన్నాడు. ఒకటి ఎవరు? సిరి అంటే డబ్బు, రెండోది దేవుడు. అలాగే ఆత్మ, శరీరము. కనుక క్రైస్తవ జీవితంలో ఆత్మ, శరీరంతో కూడా మనము ప్రార్థన చేయొచ్చు. అంటే శరీరం అంటే మనసుతో, పౌలు ఒక చోట మనసుతో అంటాడు కదా, మనసులో వచ్చినట్టు ఆలోచనలతో మనం నోటితో ప్రార్థన చేస్తాం కదా, అది. కనుక మనసుతోని ప్రార్థన చేస్తాము, ఆత్మతోని కూడా ప్రార్థన చేస్తాం. కనుక ఆత్మానుభవంలోనికి రావాలంటే శరీరం ఏం చేయకూడదు? పని చేయకూడదు. శరీరం ఎప్పుడైతే పని చేయకుండా, శరీరం మనం పని చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మన శరీరాన్ని ఏం చేయాలి? నొక్కి పెట్టాలి. శరీరానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. నొక్కి పెట్టడం అంటే ఏంటి? అలా దానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మనం ఆపుతుంటే శరీరం ఇక అలుగుతుంది. ఏమవుతుంది? అలుగుతుంది. కొద్ది రోజులకి అలాగా నోరు మూసుకొని ఉంటుంది. ఈ నన్ను పట్టించుకోవట్లేదు. చెప్పండి, మిమ్మల్ని ఎవరిని పట్టించుకోకపోతే మీరు ఏం చేస్తారు? మీరు కాదు, మనందరం. మనల్ని ఎవరు పట్టించుకోకపోతే మనం ఏం చేస్తాం? చెప్పాలి అందరూ. కాముగా అలుగుతాం. ఇప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోలేదు. ఫంక్షన్ పిలిచారు, ఎవరు పట్టించుకోవట్లేదు, కూర్చోమని అనట్లేదు, మంచినీళ్ళు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. మనకేమవుతుంది? కోపం వచ్చినా మనం ఎవరి మీద అన్ని చోట్ల కోపం ప్రదర్శించలేం కదా, అలుగుతాం. ఏంటి వాళ్ళకి ఏమీ మంచి మర్యాద తెలియదు అని అలుగుతాం. శరీరం కూడా దాన్ని పట్టించుకోకపోతే ఇంకా అలిగి నోరు మూసుకొని ఉంటుంది. ఎవరు? ఆత్మకే ప్రయారిటీ ఇవ్వాలి. హల్లెలూయా. కనుక ఆత్మ వలన శరీరాన్ని మనం ఎప్పుడైతే శరీరం ప్రేరేపించేవన్నీ కూడా మనం పక్కన పెట్టి నొక్కుతున్నాం అనుకోండి, కొన్ని రోజులకి శరీరం ఏమవుద్దంటే నోరు మూసుకొని ఉంటుంది. శరీరానికి అన్నం పెట్టకుండా, అన్నం పెట్టకుండా. మరి శరీరాన్ని నొక్కడం అంటే ఏంటనుకున్నారు? శరీరానికి ఏం కావాలి? మంచి ఆహారం కావాలి, మంచి బట్టలు కావాలి. ఇవన్నీ ఎవరికి? ఆత్మకు కాదు కదా. శరీరానికి మంచి ఆహారం కావాలి, మంచి బట్టలు కావాలి, శరీరానికి ఆహా ఓహో అనాలి, నువ్వు సూపర్ అంటుండాలి. ఇవన్నీ మనం పక్కన పెడుతున్నాం అనుకోండి, శరీరం ఏం చేస్తుంది? ఇంకా నన్ను పట్టించుకోడు అనుకుంటుంది. నేను పట్టించుకోకపోవడమే మంచిది మాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఆత్మ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఆత్మతో మనం ఎందుకు నడిపించబడాలంటే ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయాలి అంటున్నాడు పౌలు. అన్నాడు ఇది ఆత్మ సంబంధమైన పోరాటంలో చెప్తున్న మాటలు. ఇది మనము పోరాడుతున్నాము అంటున్నాడు కదా. మనం శరీరంతో పోరాడితే పని ఏం అవ్వదు. శరీరంతో పోరాడితే పని ఏం అవ్వదు. ఆత్మతో మనము చేయాలి. కనుక ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన, విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై ఇక్కడ మరలా చెప్తున్నాడు. మనకి ఇవన్నీ చేస్తుంటే ఆత్మానుభవానికి వచ్చేస్తాం. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును
పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండండి. మనం చేసే ప్రార్థన ఎవరి కొరకు చేయాలంటే పరిశుద్ధుల కొరకు చేయాలంట. ఏ పరిశుద్ధుల కొరకు? సమస్త పరిశుద్ధులు. మీరు మీ ప్రార్థనలో ఒక్కసారి మీ ఫోన్లు అన్నింటిలో రికార్డింగ్ ఉంటుంది. మీరు రికార్డ్ చేసుకొని మరలా మీ ప్రార్థన మీరు వినండి. విన్నాక ఎంత సమయం మీరు సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేశారు, ఎంత సమయమో మీ చుట్టూ మీ ప్రార్థన తిరిగింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన సమస్త పరిశుద్ధుల కొరకు ఉండాలి. మొదట పరిశుద్ధులు అంటే ఎక్కడుంటారు? నేను దినాన్ని చెప్పుకున్నాం. పరిశుద్ధులు అంటే ఎవరు? సంఘము. ఎవరు మొదట? సంఘము. దేవుని సంఘం పరిశుద్ధులు ఎలాగయ్యారు? దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు గనక, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు గనక, దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు గనక, మనము ఆయన సన్నిధిలో మన పాపములు మనం ఒప్పుకొని ఆయన రక్తం చేత కడగబడ్డాము గనక మనం పరిశుద్ధులమయ్యాం. నేను దినాన్ని చెప్పాను కనుక మీరు మరలా ఒక్కొక్కసారి వినండి అలాంటి మాటలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము సంఘం అంటే పరిశుద్ధుల గుంపు కనుక ఆ పరిశుద్ధుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అది కూడా ఎలా చేయాలట? మంచి మాట పాడాడు అక్కడ, పూర్ణమైన పట్టుదల. ఏముండాలి? పూర్ణమైన పట్టుదల. మనం దేనికి పట్టుదల ఉంటుంది చెప్పండి? మనకి ఏదైనా కావాలి, ఖచ్చితంగా కావాలని మనం పట్టుపట్టేస్తాం కదా. ప్రార్థనలో కూడా పట్టుపట్టేస్తాం, ఇంట్లో పట్టుపట్టేస్తాం. ఉడుంపట్టు కొంతమంది ఏం చేస్తారు? ఉడుంపట్టు పట్టినట్టు పడతారు. కానీ ఎవరి కొరకు పట్టుదల ఉండాలి? మనకి పరిశుద్ధుల కొరకు పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండండి. మరొక మాట వాడాడు, మెలకువ అని వాడాడు. మెలకువ గనుక మెలకువగా మనం ఉండాలి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అందరూ మెలకువగానే ఉన్నాం కదా. ప్రార్థన అనేది ప్రియ దేవుని బిడ్డలారా, మెలకువగా ఉన్నవాడు ప్రతిదాన్ని గ్రహించగలుగుతాడు. నిద్రపోతున్న వాళ్ళు ఏం చేయరు? నువ్వు పడుకొని ఉన్నావు, పాస్ట్ గారు వచ్చారు వెళ్ళిపోయారు, ఇంకొకరు ఎవరు వచ్చారు, అవునా, అయ్యయ్యో తెలియలేదే నాకు, ఏమంటారు? తెలియలేదు. ఎందుకు? పడుకున్న వాళ్ళకి తెలీదు, మెలకువగా ఉన్న వాళ్ళకి, పడుకుంటూ పోతున్నట్టు నటించిన వాళ్ళకి ఆలోకలు ఉంటారు. వెరైటీ మనుషులు. పడుకుని పోయినని చెప్పే ఏం చెప్తారు? పడుకుని పోయినని చెప్పే వీళ్ళకి అన్నీ తెలిస్తాయి. వీళ్ళు దొంగలు అనమాట. వీళ్ళెవరు? దొంగలు. కనుక మనం దొంగల లిస్టులో ఉండకూడదు. అర్థమైందా? మనం మెలకువగా ఉండాలి. మధ్యలో ఏదైనా చెప్పాను, మెలకువగా ఉంటారు కానీ పడుకుని పోయిన అంటారు వీళ్ళు దొంగలు. కానీ మనం మెలకువగా ఉన్నప్పుడు అన్నీ గ్రహించగలుగుతాం. మెలకువగా ఉంటే ఏం చేస్తాం? అన్నీ గ్రహించగలుగుతాం. ప్రార్థన కూడా ప్రియ దేవుని బిడ్డలారా గ్రహించగలగాలి. ప్రతి విషయాన్ని కూడా ఏం చేయాలి? ఆత్మ వలన గ్రహించగలగాలి. ఏం చేయాలి? దేవుని ఆత్మ వలన ఒక వ్యక్తి కోసం మనం ప్రార్థిస్తుంటున్నప్పుడు వారి కొరకు ఏం ప్రార్థన చేయాలో కూడా పరిశుద్ధాత్ముడే మనతో చేపిస్తుంటాడు. అంటే మనము గ్రహించగలుగుతాం, ఆత్మలో గ్రహించగలుగుతాం అనమాట. ఆ మాటలు మన నోటితో చెప్తాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరింటికి వెళ్తున్నప్పుడు మామూలు జడ్డల ప్రార్థన కాకుండా వేరేగా పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేపిస్తుంటాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? వారి గురించి బయలుపరుస్తూ ఉన్నాడు అనమాట. కనుక మెలకువగా మనం ఉంటే గ్రహించగలుగుతాం. మెలకువగా ఉంటే అన్నీ తెలుసుకోగలుగుతాం. నిద్రపోతే ఏం చేయలేం? తెలుసుకోలేం. కనుక మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేచు మెలకువగా ఉండుడి. పౌలు మరొక విషయం చెప్తున్నాడు ఇక్కడ. నేను సంఖ్యలలో ఉన్నాను. సువార్త కొరకు నేను ఏమై ఉన్నాను? సువార్త ప్రకటించడాన్ని బట్టి నేనేమైనాను? సంఖ్యల్లో ఉన్నాను. కానీ ఆ సువార్త మర్మము నేను ధైర్యముగా
తెలియచేయడం కోసం నా కోసం మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. మన ప్రార్థన ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. రెండవది ఇక్కడ ఏమన్నాడంటే సువార్త ప్రకటించేవారు ధైర్యముగా ప్రకటించాలని మనం ప్రార్థన చేయాలి. సువార్త ప్రకటించే వాళ్ళు ఎలా చేయాలంట? ధైర్యముగా ప్రకటించాలి, ధైర్యముగా ప్రకటించాలి. అంతేకాదు దేవుడు మాట్లాడడానికి వారికి శక్తి దయచేయాలని ప్రార్థన చేయాలి. వాక్ శక్తి అన్నాడు అక్కడ. ఏమన్నాడు? వాక్ శక్తి అంటే మనము మాట్లాడడానికి మనకు ఒక శక్తి కావాలి కదా, అది పరిశుద్ధాత్ముడు అటువంటి వాక్శక్తి వారికి చూడండి. దేవుడు వారికి శక్తి అనుగ్రహించిన కొలది వారు భాషలతో మాట్లాడ సాగిరి అని ఉంటుంది కదా అపోస్తలుల కార్యంలో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ కూడా వాక్శక్తే అని ఉంది అక్కడ వర్డ్ చూడండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. వాక్శక్తి ఏంటది? వాక్శక్తి. ఇక్కడ కూడా పౌలు ఏం వాడాడు? వాక్శక్తి. సేమ్ వర్డే వాడాడు. మనం ప్రార్థన చేస్తే సువార్త ప్రకటించే వారికి ఏమనుగ్రహించబడుతుందట? వాక్శక్తి. పౌలుకు తెలుసు, నేను ధైర్యంగా మాట్లాడాలంటే నాకేం కావాలి? ఇప్పుడు ఆ వాక్శక్తి ఎవరిచ్చారు అక్కడ 2వ అధ్యాయంలో? పరిశుద్ధాత్ముడుకు ఏం చేశారట అక్కడ? వాళ్ళకి వాక్శక్తి అనుగ్రహించాడు. కనుక ఇది ఎలా అనుగ్రహించబడుతుంది? మనం ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన కోసం మనం ప్రార్థన చేసుకుంటున్నాము. ఇప్పుడు సువార్త సేవ చేస్తున్న వాళ్లకు, వాక్యం చెప్తున్న వాళ్ళకి దేవుడు వాక్శక్తి అనుగ్రహించాలి అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడతారు వాళ్ళతో? వాళ్ళ ద్వారా, వాళ్ళలో నుంచి అది. ఈ బాధ్యత ఎవరిది? మనది. ఈ బాధ్యత ఎవరిది? మనం ఏం ప్రార్థన చేస్తామో ఇలాంటివి ఏం చెయ్యం. మీటింగ్ బాగా జరగాలి, గాలి రాకూడదు, వర్షం రాకూడదు, సౌండ్ బాగుండాలి. ఇంకేం ప్రార్థన చేస్తాం? భోజనాలు బాగుండాలి. ఇవన్నీ ప్రార్థన చేస్తాం. పౌలు ఏమంటున్నాడు? నేను ధైర్యముగా మాట్లాడగలిగినట్లు, ఆ మర్మమును స్పష్టముగా తెలియచేయడానికి దేవుడు నాకు ఏమనుగ్రహించాలి? వాక్శక్తి అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు మెలకువగా ఉండండి. మీ ప్రార్థనలో ఈ విషయాన్ని పెట్టుకోవాలి. ఖచ్చితంగా మన ప్రార్థనలో ఈ విషయం గురించి చేయాలి. పరిశుద్ధులు అందరి కొరకు చేయాలి. పరిశుద్ధులు తప్పిపోకూడదు. పరిశుద్ధులు సాతానుడు ఎవరి మీద దాడి చేస్తారనుకున్నారు? మీరు అనుకున్నట్లుగా లోకంలో ఉన్న వాళ్ళ మీదకి వాడు ఏం దాడి చేయడు. ఆల్రెడీ వాడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు. వాడి పక్షంగా ఎందుకు? ఎవరు కూడా వాళ్ళ ఫ్రెండ్ని దాడి చేస్తారా? ఎందుకు చేయరు? వాడు ఫ్రెండ్ కనుక. ఇప్పుడు సాతాను స్నేహితులను ఎందుకు దాడి చేస్తాడు? ఎవరిని దాడి చేస్తాడు? ఇప్పుడు సాతానుకు శత్రువులు ఎవరు? దేవుని బిడ్డలు, పరిశుద్ధులు. పరిశుద్ధులతో పోరాడతాడని ఉంటుంది తర్వాత. కనుక ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం పరిశుద్ధుల మీద వాడు పోరాడడానికి వస్తాడని, యుద్ధం చేయడానికి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా మనము దేవుని సన్నిధిలో, ప్రియ దేవుని బిడ్డలారా మనము పరిశుద్ధుల కొరకు ఎక్కువగా ప్రార్థించాలి. ఎందుకంటే పరిశుద్ధుల మీద సాతానుడు ఏం చేస్తాడు? అటాక్ చేయడానికి వస్తాడు. కనుక పరిశుద్ధుల కొరకు ఏం చేయాలి? ప్రార్థించాలి. వారు విశ్వాసంలో తప్పిపోకుండా దేవుని సన్నిధిలో నిలిచి ఉండినట్లుగా, దేవుని సన్నిధిలో నిలిచి దేవుని మార్గంలో నడుచున్నట్లుగా, ప్రభు కొరకు వారు ఫలించినట్లుగా మనం వారి కొరకు ప్రార్థించాలి. అలాగే దేవుని సేవకుల కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఈ అంశాలు ఉండాలి. మీరు మిగిలిన విషయాలు చెయ్యకపోయినా పర్వాలేదు. మీ పిల్లల కోసం, మీ ఇంటి కోసం, మీ మిగతా వాటి కోసం చెయ్యకపోయినా పర్వాలేదు. ఎందుకని అన్నాను చేయకపోయినా పర్వాలేదని? దేవుడే చెప్పాడు. ఆయన మీరు అడగక మునిపే అవన్నీ నాకు తెలుసు అన్నాడు. ఏం చెప్పాడు ఆయన?
మీరు అడగక మునిపై ఇవన్నీ నాకు తెలుసు మీకు చెయ్యాలని. మనమే అడుగుతాం, ఆయనకి తెలిసినవే అడుగుతాం. ఆయన ఏమనుకుంటాడు? మీరు అలా చెప్పండి. మీరు ఇంటికి వెళ్ళి అమ్మకే, ఉదయం నువ్వు టిఫిన్ చేయాలి, నాకు తెలుసు. మీకు రెండోసారి ఏమంటారు? మీరు నాకు తెలుసు 10 సార్లు చెప్పకు అంటారా లేదా? అందరూ అంటాం కదా. అందరికీ ఏమొస్తుంది? కోపం వచ్చేది. పిల్లలకి ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకా కోపం వచ్చేస్తుంది. 2-3 సార్లు ఏదైనా చెప్పారనుకోండి, నాకు తెలుసు మమ్మీ, నువ్వు 10 సార్లు చెప్పకు, నాకు తెలీదా ఏంటి అంటారు కదా. దేవునికి ఎన్నిసార్లు చెప్తారు తెలుసా? అలాగే మీరు దేవుడు ఏమనాలి మిమ్మల్ని? వెళ్ళకపోతున్నారు బాబు వీళ్ళు ప్రాంతం ఏంటి? ఏమంటాడు ఆయన? చెప్పండి. మనం చేసే ప్రార్థన చాలాసార్లు దేవునికి విసుగు పుట్టిస్తుంది. అలా దేవుడు విసిగాడనే మాట ఉంది తెలుసా బైబిల్లో? కీర్తన 78లో ఉంటాయి. విసిగిపోయాడట వాళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు దేనికోసం అడిగేవారు? అరణ్యంలో ఉండి, ప్రభా పొద్దున్న అయిపోయింది, 7 అయిపోయింది, ఏంటి ఇంకా మన్నా రాలేదు, ఇంకా మన్నా పడలేదు. వారి వల్ల దేవుడు విసిగిపోయాడట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇలాంటి ప్రార్థనలే చేసేవారు, ఇలాంటివి అడిగేవారు కనుక మనము. అందుకే ప్రభువారు ఏం చెప్పారంటే, మీరు ఇవేం అడగద్దు, ఆయన నీతిని, ఆయన రాజ్యమును మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏవన్నీ అనుగ్రహించబడతాయి? మీకు కావలసినవి అవన్నీ అనుగ్రహించబడతాయి. అంటే మీకు ఏది కావలిస్తే మీరు ఏది కోరుకోండి అనుగ్రహించబడతాయి కాదు, మీకు కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మనం ప్రార్థించవలసింది ఏంటంటే పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. రెండోది దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. దేని కొరకు ప్రార్థన చేయాలంటే వారికి వాక్శక్తి దేవుడు ఇవ్వాలి. వాక్శక్తి ఎవరిస్తారు? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఆ వాక్శక్తి అనుగ్రహించబడాలని నిజంగా సంఘం అలా ప్రార్థన చేస్తే దేవుడు తన సేవకులు ఎంతో అద్భుతంగా వాడుకోగలుగుతాడు. హల్లెలూయా. మీరు అనుకున్నట్లుగా మనమేమనుకుంటామంటే సేవకుడే మీ కొరకు ప్రార్థన చేయాలి అనుకుంటారు. ఒకసారి సిద్దిపేట ప్రకాష్ గారి దగ్గరికి చాలామంది వచ్చారు, వాక్యం చెప్పారు. ఆయన అయిన తర్వాత అయ్యగారు చెప్పి ప్రార్థన చేయండి అన్నారు. ఆయన అన్నారు, వాక్యం నేనే చెప్పి ప్రార్థనని మరి మీరేటి చేస్తారు అని అడిగారు. ఏంటి? వాక్యము నేనే చెప్పి ఇంతవరకు నేను ప్రార్థన చేశాను, వాక్యం చెప్పాను కదా, మీరు నా కోసం చేయండి అన్నాడు ఆయన. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కానీ గొప్ప సత్యం ఉంటుంది. ఏమన్నాడు ఆయన? వాక్యము నేనే చెప్పి ప్రార్థన నేనే చేస్తే మీరేం చేస్తారని అడిగాడు ఆయన. అర్థమైందా? వాక్యం వినేస్తారు, వినేసిన తర్వాత మరలా ఏం చేస్తారు? ప్రార్థన కూడా పాస్టర్ గారు మరి మీరేం చేస్తారు? మేము ఇంటికి వెళ్ళిపోతాం. ప్రార్థన చేస్తే అడిగి వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం. అలాగే అన్నారు. నిజంగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఇంటికి వెళ్ళిపోతాం. పాస్టర్ ప్రార్థన చేస్తే అడిగి వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు. అది దేవుని సేవకులకు, విశ్వాసులైన వారు యొక్క ప్రార్థన అవసరం. వాళ్ళని కాపాడండి. ఇవి కన్నా మరి ముఖ్యముగా ఏం చేయమన్నాడు? వాక్శక్తి దేవుడు వారికి అనుగ్రహించాలని ప్రార్థించాలి. వారు వాక్యము ప్రకటించాలంటే దేవుడు వారికి ఏమివ్వాలి? వాక్శక్తిని ఇవ్వాలి. వాక్శక్తి ఎవరిస్తారు? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అందుకే ఒక చోట మత్తయి సువార్త మాట్లాడువారు మీరు కారు కానీ పరిశుద్ధాత్ముడే మీలో ఉండి మాట్లాడతాడు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు, వాళ్ళు మిమ్మల్ని చెరసాలకు తీసుకెళ్ళినప్పుడు, సభల ఎదుట నిలవబెట్టినప్పుడు మీరేం మాట్లాడతామో అని మీరు కంగారు పడద్దు. ఆ సమయంలో పరిశుద్ధాత్ముడే మీరేం మాట్లాడాలో ఆ మాటలు మీకు అనుగ్రహిస్తాడు. ఆ మాట చూద్దామా? మత్తయి సువార్త చూసారా ఇంతకుముందు ఎప్పుడైనా? మత్తయి సువార్త 10వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. 20వ వచనం చూడండి, అదే 19వ వచనం చూడండి. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదమో ఏమి చెప్పుదమో అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే, జాగ్రత్తగా వినండి, ఆ గడియలోనే మీకు మీ తండ్రి ఆత్మ
మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ ప్రైజ్ ది లార్డ్. ఎంత బాగుంది చూసారన్నమాట. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. పరిశుద్ధాత్ముడు వాళ్ళకి ఏమిస్తున్నాడు? వాక్శక్తి ఇస్తాడు. సంఘము అలాగా బంధించబడిన వారి కోసం, అప్పగించబడిన వారి కోసం, సేవకుల కోసం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు వాళ్ళతో ఏం మాట్లాడాలో వారికి మాట్లాడేవారు మీరు కారు కానీ పరిశుద్ధాత్ముడే మీలో ఉండి మాట్లాడతాడు. అలాగే లోకాసువార్త 12:12 చూడండి. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును. లోకాసువార్త 12:12. మీరు చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడిలోనే మీకు నేర్పును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధాత్మ యొక్క పని, పరిశుద్ధాత్మ యొక్క కార్యములు ఎరగకుండా శరీర సంబంధంగానే జీవిస్తాము కనుక పెద్ద ఎఫెక్టివ్గా మనం ఉండలేము. ఎలా ఉండలేము? ఈ శరీరానుసారంగా ఉంటే ఎఫెక్టివ్గా ఉండలేము. మనం ఎఫెక్టివ్గా ఉండలేమంటే ఏ విధమైనటువంటి ప్రభావం ఏమి ఉండదు. శరీరం సంబంధించింది అంతా కూడా ఎంత ఉన్నా మీకే సరిపోద్ది. అది ఏంటి? ఉదాహరణ మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ₹1,00,00,000 ఉంది. వినండి జాగ్రత్తగా, ఒకసారి అనుకోండి. మీకే అది, ఇంకెవరికైనా ఉపయోగమా? చెప్పాలి. పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటారు. మీకు ఇంకొన్ని కోట్లు వచ్చినా అది ఎవరికి? మీకే తప్ప. ఇంకొంచెం ఎక్కువ వచ్చానుకో మిమ్మల్ని ఎవడో చంపేయడానికి ప్లాన్ వేస్తాడు అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. మీకు ఎక్కువే కొద్దీ మిమ్మల్ని ప్లాన్ వేస్తారే తప్ప మీకు ఉపయోగకరం ఏమీ ఉండదు. అంటే మీరు ఇతరులకు ఉపయోగకరంగా ఏమి ఉండదు. కానీ పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటారు. అర్థమైందా మీకు? ఇప్పుడు డిఫరెన్స్ అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటారు. ఎంతోమంది జీవితాలు కట్టడానికి ఉపయోగకరంగా ఉంటారు. ఎంతోమందికి ఆదరణకరంగా ఉంటారు. ఎంతోమందికి స్వస్థత పడడానికి దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు మీకు ఏం కావాలి? పరిశుద్ధాత్మ కావాలా, ₹1,00,00,000 కావాలా? ఇప్పుడు మరి అడుగుతుంటే ఏం చెప్తాం పాస్టర్ గారు? ఇంటికి వెళ్ళాకైనా ఒకసారి ఆలోచించండి. ఒకసారి బాంకే గారిని దేని గురించి అడుగుతున్నారు. బాంకే గారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఒక మీటింగ్ ఏదో పెట్టడానికి అప్పుడు దేవుడు అడిగారట. ఎవరో కూడా ఆఫర్ ఇచ్చారట కూడా, ఎంత ఇస్తామని. అప్పుడు దేవుడు బాంకే గారితో మాట్లాడుతున్నారట. బాంకే గారు ఎవరో మీకు తెలియకపోతే చెప్తాను. రైన్హార్డ్ బాంకే గారు ఆఫ్రికా, ఆయన జర్మనీ దేశస్థుడు. ఆఫ్రికాలో మిషనరీగా వెళ్ళి కొన్ని కోట్ల మందికి సువార్త ఆయన ప్రకటించారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన ఒక మాట అడిగారట. ప్రభు, బాంకే, ఇంత $, నీకు కావాలా, నేను నీకు కావాలని అడిగారు. ఆ ప్రశ్న అందుకే మిమ్మల్ని ఎందుకనంటే ఆ ప్రశ్న మీరు ఇంటికి వెళ్ళక వేసుకోండి. ఈ లోకంలో ఉన్నదంతా కావాలా, నేను కావాలా అని ప్రభు అడిగితే మనము ప్రభుతో నువ్వే కావాలి ప్రభువా, ఇక్కడ చెప్పడం కాదు, మీ హృదయపూర్వకంగా చెప్పండి. దేవుని వెళ్ళారా, ఇది ప్రతి ఒక్కరిని కూడా ప్రభు అడుగుతాడు. మీరు ఎంతగా నువ్వే కావాలి ప్రభువా అని మనం అంటామో ప్రభు యొక్క ఆత్మ మనకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మ అంత సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నాకు ఇది కావాలి, అది కావాలి, అవి కావాలని మనం అనుకుంటున్న కొద్దీ అవి మనకు దొరుకుతాయి. కానీ అది నీకే, అవి నీ వరకే, ఇంకెవరికి ఉపయోగం ఉండదు. ఇంకెవరికి కూడా నువ్వు ఉపయోగకరంగా ఉండవు. కానీ పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉంటే, పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే, పరిశుద్ధాత్మని నడిపిస్తే, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ప్రార్థన చేస్తే ఎంతోమందికి నువ్వు ఉపయోగకరంగా ఉంటావు. కనుక దీనికి శరీర సంబంధమైన విషయాల్లో మనము చచ్చిపోవాలి. ఏమవ్వాలి? శరీర విషయంలో ఏమవ్వాలి? చనిపోవాలి. శరీర సంబంధమైన కోరికలు చనిపోవాలి. శరీర సంబంధమైన ప్రార్థనలు చనిపోవాలి.
శరీర సంబంధమైనటువంటి ఆశలు చనిపోవాలి. శరీర సంబంధమైన ఉద్రేకాలు ఏమవ్వాలి? ఇవన్నీ చనిపోతే పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే ఆత్మకు ఏది ఆటంకం అంటే శరీరమే ఆటంకం. శరీరమే. పరిశుద్ధాత్ముడు ఏదో చేయమంటుంది, శరీరం ఏమంటుంది? నేను చేయలేను ప్రభా అంటది. నా వల్ల కాదు ప్రభా అంటది. అమ్మో అంతైతే నేను ఇవ్వను ప్రభా. ఎంతైతే ఇస్తావు? అంతైతే నేను చేయను ప్రభా. దేవుని బిడ్డ ఎందుకు ఇది ఎవరు అడ్డిస్తున్నారు? శరీరము. పరిశుద్ధాత్ముడు దేవుని బిడ్డలారా మనలో ఉంటే, మనల్ని నడిపిస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ప్రార్థన దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి. హల్లెలూయా. ప్రార్థన దగ్గర నుంచి ప్రారంభమవుతే దేవుని బిడ్డలారా నెమ్మదిగా మన ప్రయారిటీస్ ఇప్పుడు ఏమవుతున్నాయి? మన గురించి ప్రార్థన చేయట్లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి మార్చుకోవాలి? మన గురించే మనం ప్రార్థన చేసుకుంటాం. అవసరతలు, అక్కర్లు కాపాడాలి. ఏమవ్వాలి? పొద్దున్నంతా తిరిగి వచ్చి రాత్రి ఏం చేయమంటారు? దేవుణ్ణి కాపాడండి ప్రభువా. దేవుని వెళ్ళారా ఈ కాపాడే ప్రార్థనలు దాటి పరిశుద్ధుల కొరకు ప్రార్థించే అనుభవానికి రావాలి. ఆమె పరిశుద్ధుల కొరకు పట్టుదలతో ప్రార్థించే అనుభవం రావాలి. నెక్స్ట్ అనుభవం ఏమంటున్నాడు? దేవుని సేవకులు, దేవుడు తన సేవకులకు వాక్శక్తి అనుగ్రహించాలని ప్రార్థించాలి. దేవుడు తన సేవకులకు వాక్శక్తి ఇస్తే దేవుని బిడ్డలారా ఎలాంటి వాళ్ళ ముందైనా వాళ్ళు మాట్లాడగలుగుతారు. రాజుల ముందైనా మాట్లాడగలుగుతారు, అధికారుల ముందైనా మాట్లాడగలుగుతారు. సొంత దాంతో మాట్లాడలేరు. అందుకే పౌలు ఏమన్నాడు వాళ్ళని? దయచేసి నా కోసం మీరు ప్రార్థన చేయండి. దేనికోసం ప్రార్థన చేయమంటున్నాడు? ధైర్యముతో మాట్లాడుటకు. ఏం మాట్లాడాలి? సువార్త మర్మము గురించి మాట్లాడాలి. సువార్త మర్మమును గురించి నేను ఇతరులకు తెలియచేయడం కొరకు దేవుడు నాకు వాక్శక్తి అనుగ్రహించాలని, ఆ వాక్శక్తి ద్వారా నేను బలముగా దేవుని కొరకు నేను మాట్లాడాలని నా కోసం మీరు పట్టుదలతో ప్రార్థన చేయండి, విజ్ఞాపనం చేయండి. ఎలా చేయాలట? పట్టుదల. మీ పట్టు మార్చాలి. దేనికి పట్టారు పట్టు? ఈ సంవత్సరం పట్టేశానండి పట్టు. దేనికి పట్టేశారు? ప్రభు సన్నిధిలో పరిశుద్ధుల కొరకు పట్టుపట్టండి, సేవకుల కొరకు పట్టుపట్టండి. దేవుడు మీకు కావాల్సినవన్నీ ఆయన చూసుకుంటాడు. మీరు అడగవలసిన పని లేదు. మీరు అడగవలసిన పని లేదు. ఇది దేవుని వాగ్దానం. ఇది దేవుని వాగ్దానం. నా నీతి, నా రాజ్యము. నా నీతి అంటే పరిశుద్ధులందరూ కూడా నీతిమంతులుగా ఉండేటట్లుగా, పరిశుద్ధులుగా ఉండేటట్లుగా మనం ప్రార్థిస్తున్నప్పుడు, మనం పరిశుద్ధులుగా ఉండడానికి ప్రార్థన చేస్తున్నప్పుడు, అలాగే సువార్త కొరకు, దేవుని సేవకుల కొరకు, అలాగే నేను సేవ చేయాలి ప్రభువా, నేను సువార్త ప్రకటించాలి ప్రభువా, ఈ ప్రార్థనలు మీరు చేస్తే దేవుని బిడ్డలారా ఆత్మలో దినదినము మీ యొక్క ఆధ్యాత్మిక స్థితి పెరిగిపోద్ది. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తాడు, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని వాడుకుంటాడు, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అనేకులకు దీవెనకరంగా ఉంచుతాడు. లేదంటే మీరు ఎక్కడ వేసిన గొంగలి ఎంతున్నా ఎందుకు? నువ్వు చచ్చిపోయాక ఎవడు తీసుకెళ్తాడు? ఎవరు తీసుకెళ్తారు మనం చచ్చిపోయాక? ఈరోజు దేవుని వెళ్ళారా చూస్తున్నాము, కుటుంబాలు చనిపోతున్నారు. ఎంతో సంపాదించుంటారు. కొన్ని యాక్సిడెంట్స్లో, కొన్ని ప్రమాదాల్లో కుటుంబాలు ఏమవుతున్నారు? చనిపోతున్నారు. కుటుంబాలు చంపేసుకుంటున్నారు. భర్త భార్యను చంపేసి, పిల్లల్ని చంపేసి వాడు కూడా చచ్చిపోతున్నాడు. జీవితము దేవుని బిడ్డలారా మనకే ఉండిపోతే అంతే, ఆనందం ఉండదు. మన జీవితాలు ఇతరులకు ఉపయోగకరంగా ఉంటే ఉంటుంది ఆనందం. ప్రైజ్ ది లార్డ్. ఉంటుంది ఆనందం. మీకు మీ ఆనందం పొంగి పొర్లుతుంది. హల్లెలూయా. మీరు ఇతరులకు ఏదైనా ఇచ్చి చూడండి, అప్పుడు మీ ఆనందం ఏమవుతుంది? ఇతరులకు దేవునిని ఇస్తే ఇంకెంత సంతోషంగా ఉంటుంది. ఇతరులు మీ ద్వారా ప్రభువుని తెలుసుకుంటే మీ సంతోషం ఎలాగుంటుంది? ₹1,00,00,000 ఉన్నా కూడా సంతోషం ఉండదు. మీకు ₹1,00,00,000 వచ్చిన దగ్గర మీ సంతోషం ఉంటుంది అనుకున్నారా? మీకు అన్నీ పెరిగిపోతాయి, టెన్షన్స్ పెరిగిపోతాయి. కాసేపు అరగంటకి వెళ్ళి బీరోలో చూసుకుంటారు, అకౌంట్లో చూసుకుంటారు, ఎవరు లాగేసాడో చూసుకుంటారు, నిద్ర ఉండదు. ఏంటి
ఏమీ లేదనుకోండి, ట్రైన్లోకి వెళ్ళి ఆగి పడుకోవచ్చు. మెడ నిండా బంగారం ఉందనుకోండి, పడుకుంటారా? నిద్ర రాదు. మెడ చూసుకుంటారు, ఫోన్ చూసుకుంటారు, మధ్య మధ్యలో లేచి ఫోన్ చూసుకుంటారు, లేకపోతే ప్రశాంతత ఉండదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము దేవుని కొరకు ఉపయోగపడితే ఎంత ఆనందం ఉంటుంది. మనల్ని వాడుకోగలిగిన వాడు పరిశుద్ధాత్ముడు. ఆమె పరిశుద్ధాత్మ మీరు అప్పగించుకోవాలి. ఈ రోజు నుంచి శరీరాన్ని ఏం చేయాలి? చంపాలి. బైబిల్ క్లియర్గా చెప్తుంది, శరీరాన్ని ఏం చేయాలట? ఎవరు చంపాలి? మిమ్మల్ని చంపామనుకోండి, నేను వచ్చి ఏం చేస్తారు? మీరు ఏమంటారు? ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు. అందుకే మిమ్మల్ని మీరే చంపుకోవాలి. అంటే ఆత్మహత్య కాదు, శరీరాన్ని. ఆత్మనేం మనం ముట్టుకోలేము. ఉందా బైబిల్లో ఎక్కడైనా మీరు చెప్తున్న మాట? ఎక్కడుంది? రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. అయిపోయింది, టైం అయిపోయింది, ముగించేస్తాను. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ఎలాగా సస్తారు? అలా జీవిస్తే సస్తారు మీరు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. మీరు శరీరానుసారముగా ప్రవర్తిస్తే ఏమవుతారు? మీరు సస్తారు. మీరు అంతే, అంతకుమించి ఇంకేం లేదు మీకు. తర్వాత ఏమవుతారు? చచ్చిపోతారు. ఆత్మచేత శరీరాలను చంపిస్తే జీవిస్తారు. హల్లెలూయా. అనేకుల హృదయాల్లో జీవిస్తారు, అనేక జీవితాల్లో జీవిస్తారు, అనేకుల కొరకు జీవిస్తారు. హల్లెలూయా. అనేకులకు జీవం ఇస్తారు మీరు. ఆమేన్. లేకపోతే మీ మట్టుకు మీరే తిండి ఎక్కువైనా చచ్చిపోతారు, లేకపోతే నిద్రపట్టక చచ్చిపోతారు, లేకపోతే ఎవడైనా మిమ్మల్ని జరుగుతుంది. ఎక్కువైపోతే ఏమవుతుంది? ఎవడైనా మనల్ని చంపేయచ్చు. కానీ ఆత్మచేత శరీరక్రియలు చంపేస్తే మీరు జీవిస్తారు. అనేకుల కొరకు జీవిస్తారు. మీ ద్వారా అనేకులు జీవిస్తారన్నమాట. అది మీ ద్వారా అనేకులు వెలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మన దీపాన్ని వెలిగించింది, ఆ దీపం ద్వారా అనేక దీపాలు వెలగాలి. ఆమె 2 రకాలు ఉంటాయి. ఒకటి మన దగ్గరికి వచ్చి వెలిగించుకునేది ఒక పద్ధతి, కొవ్వొత్తి వెలుగుతుంది. ఇంకో కొవ్వొత్తి తీసుకొచ్చి వెలిగించుకుంటాం. కానీ ఈ కొవ్వొత్తి వేరే ఒకరి దగ్గరికి వెళ్ళి వెలిగించేది అనుభవం ఉంటుంది. కానీ కొన్నిసార్లు కొంతమంది మన దగ్గరికి వచ్చి వెలిగించబడతారు, కొన్ని మనమే వెళ్ళి వాళ్ళని వెలిగించాలి. ఇది క్రైస్తవుని యొక్క జీవన విధానం. ఇలా జీవించాలని పౌలు కోరుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళు సాతానుతో పోరాడుతున్నారన్నమాట. ఆ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఏం అధ్యాయం అనుకున్నారు? అది ఆత్మ సంబంధమైన పోరాటం. అది మిగతా వాళ్ళు ఎవరితో పోరాడుతున్నారు? ఇలా చేయకపోతే ఎవరితో పోరాడతారు? ఇంట్లో భర్తతోనూ, పిల్లలతోనూ, పక్కింటోళ్ళతోనూ. ఎవరితో పోరాటం? మొన్న ఒక ఆయన చెప్తున్నారు, వాళ్ళ తమ్ముడు చచ్చిపోవాలని ప్రార్థన చేస్తున్నాడట గట్టిగా. ఎందుకంటే ఆస్తిలో వాటా అడుగుతున్నాడట. ఏమడుగుతున్నాడు? దానికి ఏం ప్రార్థన చేస్తున్నాడు? అంత మళ్ళీ కూడా మామూలుగా చాలా గట్టిగా చేస్తున్నాడట. మాస్టర్ గారు వినలేమండి ఆయన ప్రార్థనలు. ప్రభువా తీసే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? ఎంత భయంకరమైన ప్రార్థనలు అవి. సాతాను సంబంధించిన ప్రార్థనలు అవి. మనం ఏం ప్రార్థన చేయాలి? ప్రతి ఒక్కరు వెలిగించబడాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ద్వారా వెలిగించబడాలి. ఆమేన్. నా ద్వారా అనేకులు వెలిగించబడాలి. మీరు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని వాడుకుంటాడు. శరీరాన్ని ఏం చేయాలి? మీరు చంపుకోవాలి. ఆమేన్. చంపుకుంటారా? చంపుకోకపోతే ఒకరోజు బైబిల్లో ఏముంది? శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల మీరు చావవలసిన వారే. అంతే మీ ఎండింగ్. అంతే. మీరు ఆత్మచేత శరీరక్రియలు చంపిస్తే మీరు జీవిస్తారు. దావీదు జీవిస్తున్నాడా లేదా? దావీదు చచ్చిపోయి జీవిస్తున్నాడా? ఎందుకు? దావీదు కోసం ఈరోజు వరకు మనం మాట్లాడుకున్నాం. పౌలు జీవిస్తున్నాడా లేదా? ఎందుకు?
పౌలు ఈ రోజు వరకు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఏమని మాట్లాడుకుంటున్నాం? పౌలు వలె జీవించాలి, దావీదు వలె జీవించాలి. చచ్చిపోయిన లేకపోతే ఆ పేరెత్తదు ఏమంటారు? వాళ్ళ పేరు ఎత్తద్దు. బైబిల్ చెప్తుంది భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తుందట. భక్తిహీనుల పేరు ఏం చేస్తుందట? అసహ్యత పుట్టిస్తుందట. మనం దేవుని కొరకు జీవిస్తే మనల్ని తర్వాత తరములు అన్నింటికి కూడా మనం జీవిస్తాం. అది మీరు చేసేది కాదు, పరిశుద్ధాత్ముడు చేయిస్తాడు. హల్లెలూయా. మీరు జీవిస్తూనే ఉంటారు. మనుషులు హృదయాల్లో జీవిస్తారు, పరలోకంలో నిరంతరం జీవిస్తారు, మనుషులు హృదయాల్లో జీవిస్తారు. మీరు ఎక్కడున్నా కూడా జీవిస్తూనే ఉంటారు. ఆమె అలాగే దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఒక నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకొని, మన శరీర క్రియలు చంపబడాలి. ఆత్మచేత శరీర క్రియలు చంపిన ఎడల మనము జీవిస్తాము. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో ప్రార్థనను విజ్ఞాపనములు చేస్తూ మెలకువగా ఉండండి. అలాగే ప్రభు సేవకుడైనటువంటి నేను దేని నిమిత్తము సంఖ్యలలో పట్టుబడి ఉన్నానో ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియచేటు కొరకు ప్రభువు నాకు వాక్శక్తి అనుగ్రహించాలని నా కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు ఈ మాట చెప్తున్నప్పుడు నా మట్టుకు నేను కూడా మరొకసారి సమర్పించుకుంటున్నాను. నా మట్టుకు నేను సరి చేసుకుంటున్నాను. ప్రభువా, ఎంతమంది సేవకులు ఉన్నారు, వారికి వాక్శక్తి అనుగ్రహించబడాలని నేను ప్రార్థన చేసిన సమయాలు తక్కువే కదా. అందరం కూడా ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన సేవకులకు వాక్శక్తి అనుగ్రహించాలంటే నువ్వు ప్రార్థించాలి. ప్రభు తన సేవకులను వాడుకోవాలంటే మీరు ప్రార్థించాలి. పరిశుద్ధులు స్థిరముగా లోకములో పడిపోకుండా పాపంలో పడిపోకుండా ఉండాలంటే మనం ప్రార్థించాలి. శరీర సంబంధమైన ప్రార్థనల వల్ల ఏ ఉపయోగం లేదు. ఆత్మ వలన మనం ప్రార్థించాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని ఆవరించాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని రేపాలి, మండించాలి. దేవా, ప్రతి ఒక్కరూ దేవునితో మాట్లాడదాం. ప్రభువు మమ్మల్ని మండించండి, ప్రభు మమ్మల్ని మండించండి. దేవుని కొరకు మేము మండాలి, దేవుని కొరకు మేము వెలగాలి. ప్రభువా, శరీరానుసారంగా జీవిస్తే మేము చావవలసిన వారమే, అంతే. చచ్చిపోవడమే తప్ప ఏం ఉపయోగం లేదు. శరీరానుసారంగా శరీరం కొరకే జీవిస్తే చచ్చిపోవడమే, అంతే. ఎంత సంపాదించినా చచ్చిపోవడమే, ఎంత తిన్నా చచ్చిపోవడమే, ఎంత ఉన్నా చచ్చిపోవడమే. ఆత్మచేత శరీర క్రియలు చంపితే దేవుని కొరకు జీవిస్తాము. హల్లెలూయా దేవా, స్తోత్రం తండ్రి.